అందరి శ్రీరాములు ఆయన అది కాదు పేరు, ఇంటి పేరు మార్చుకోవాలి. అందా శ్రీరాములు, కళ్ళు లేని శ్రీరాములు. అందుకే మా కేసీఆర్ గారు పెట్టారు కంటి వెలుగు. ఆయనకు చెప్పేది ఏంటంటే, మేము ఇంతకుముందు మా కార్తిక్ అన్న గారు ఒక 5 నెలల కింద ఆయనకు PDF ద్వారా పంపించినాము, ఏం అభివృద్ధి చేసినాం. 5 నెలలు కూడా అయిపోయి ఇంకా కోట్లాది నిధులు తెచ్చింది 5 నెలల తర్వాత కూడా. అందరు శ్రీరాములు నువ్వు ముట్టడిచ్చేది ఏం లేదు మేడం, అనునిత్యం ప్రజలనే ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు 11 గంటల వరకు పబ్లిక్లోనే ఉంటుంది. నువ్వు ముట్టడిచ్చి ఏం చేస్తావయ్యా, పబ్లిక్లోనే ఉంటుంది మేడం. సో నేను అనేది ఏంటంటే, మరొకసారి అందరు శ్రీరాములకు చెప్తున్నాము, మా ఎంబడి రా. ముట్టడి గిట్టడి అంటే మేము కూడా ప్రతి సవాల్కి సిద్ధము, కొట్లాడొచ్చు. అవన్నీ అది కాదు మాకు కావాల్సింది. ప్రజల సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా, కాలనీలలో డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇవి మాకు ముఖ్యం. కానీ ముట్టడి చేసి ఏం చేస్తావయ్యా నువ్వు? మేము నీ ఇల్లు ముట్టడిస్తే నీ ఇల్లు కూడా ఉండదు, అది వేరే సంగతి. అట్లాంటి పనులు మాకు చేసే అవసరం లేదు. శ్రీరాములు ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు రాజకీయం, నువ్వు రోజు ఢిల్లీకి పోతావు. ఇంతకుముందు 10 సార్లు అన్నాం, ఢిల్లీ నుంచి ఏ నాయకుడు వచ్చినా పోయో శాల్వా బొక్కే కప్పి ఉరికొస్తావు. అరే గాలను ఒక్కసారైనా అడిగయ్యా, ఒక వినతి పత్రం ఇవి వాళ్ళకు. అగో మీరు అంటారు కదా, ఒక వినతి పత్రం ఇచ్చి ఇగో మా మహేశ్వరానికి ఇద్దే. నువ్వు ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు, మంచి మంచి కంపెనీలు మన మహేశ్వరానికి వస్తుంటే సంతోషించాలి. ఈ చీప్ రాజకీయాలు వద్దు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని ఏదో చేసేస్తే మేము ఏదో అయిపోతాం కాదు. ప్రతి పబ్లిక్, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు చూడు, నిన్న మొన్న బీసీ వెల్ఫేర్ 1,00,000 రూపాయలు వస్తున్నాయి. మన ఇంకా ఏంటి, దళిత బంధు వస్తుంది, పింఛన్లు పెరిగినాయి, దళిత బంధు వస్తుంది. ఇవన్నీ రోజు రోజుకి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో పెంచుకుంటూ పోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు. అలాంటి మా కేసీఆర్ గారు చేస్తున్నారు. అనిత్యం పబ్లిక్లో ఉండే మా సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శిస్తే ఈ సైనికులు, సబితమ్మ సైనికులు ఎవరు కూడా ఊరుకోరు. ఇది ఖాళీ 1% కూడా లేరు ఈడ 1% లేదు. మొత్తం 100% సబితమ్మ సైనికులు వస్తే నువ్వు కొట్టుకపోతావు గాలిలా. మేము ఏందో ముందు చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తాం. రాబోయే రోజుల్లో పబ్లికే మీకు గుణపాఠం నేర్పుతారని మరొకసారి చెప్తున్నా. ముట్టడి కాదు, నువ్వు చేయి, పబ్లిక్లో రా, తిరుగు. ఇది కాదు, ఈ సమస్య ఉందని చెప్పు. కానీ ఈ ముట్టడి గిట్టడిలు అంటే మేము దానికన్నా డబుల్ చేస్తాము. కానీ ఇది సంస్కారం కాదు. ముట్టడి నువ్వు చేయి, మా ఎంబడరా, నీకు చూపిస్తాం. మా మీర్పేటలో, ఎస్పెషల్లీ మీర్పేట కార్పొరేషన్లో ఎన్ని డెవలప్మెంట్ అవుతుందో మీకు చూపిస్తాం. శ్రీరాములు మరొకసారి హెచ్చరిస్తున్నాం, ఎవరు అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈ ముట్టడిలు గిట్టడిలు చేస్తా అంటే, ఈ చిల్లర రాజకీయాలు చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ సబితమ్మ సైనికులు ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సబితమ్మ సైనికులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఈరోజు మాట్లాడడం జరిగింది. అయ్యా బీఆర్ఎస్ కార్పొరేటర్లారా, కళ్ళు కనిపించట్లేదా, కంటి వెలుగు పెట్టుకోండి, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా. నేను మీకు ఒకటే సవాల్ విస్తురుతున్నా. మల్లాపురం పోదాం రండి. ఇక్కడ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో మల్లాపూర్ గ్రామం ఉంది. మల్లాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది కదా, అక్కడికి వెళ్దాం రండి. అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఈరోజు మీరు ఎక్కడ మీరు అభివృద్ధికి మీరు పని చేయకుండా, అభివృద్ధికి తోడ్పడకుండా ఈరోజు మీరు నిర్లక్ష్యం వహించి, మేము ఈరోజు ఈ నిర్లక్ష్యం వహించినందుకు ఈరోజు మేము క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. మీకు చెప్తున్నాను, ఒకసారి మీరు పెట్టుకోండి కళ్ళద్దాలు. ఇక్కడ కంటి వెలుగు ఉన్నారు కదా, అద్దాలు పెట్టుకొని చూడండి, ఒక్కసారి చూడండి, నేను చూపిస్తాను మీకు. డబుల్ బెడ్రూమ్లో ఇట్లా మొత్తం ఆగిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఆగిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లు మీరంటారు అద్దాలు పెట్టుకొని చూడమని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయని చాతాని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వింటున్నారా? అట్లానే ఇంకో నాయకుడు మీర్పేట కార్పొరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, కామేష్ రెడ్డి గారు. ఈరోజు మీరు మాట్లాడింది అందరి శ్రీరాములు గారు, అందరి శ్రీరాములు కాదు, అందరి శ్రీరాములు అని మాట్లాడినాం. బిడ్డ కామేష్, ఒకటి గుర్తుపెట్టుకో, నీ పేరు కామేష్ రెడ్డి అంటే కామమ్మా నీ పేరు? చెప్పు మిస్టర్ కామేష్ రెడ్డి, చెప్పే విషయానికి చెప్పు. నీ పేరు కామేష్ రెడ్డి కదా, నువ్వు కామం రెడ్డివా, కామాందునువా? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ పార్టీలో ఉన్నప్పుడే మీ గ్రామస్తుడు కొత్త మనోహర్ రెడ్డి గారు నీ చరిత్ర మొత్తం విప్పి చెప్పిండు.
గుర్తుపెట్టుకో బిడ్డ కామేష్ రెడ్డి, ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడి ఇంతకుముందుకే నీ గతంలో చెప్పిన నీ పద్ధతి మార్చుకుంటలేవు. కబ్జా కోరు, నువ్వు ఒక కబ్జా కోరు. నీ కథ మొత్తం మనోరెడనే చెప్పిండు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ పార్టీలు ఉన్నప్పుడు మీ గ్రామవాసే చెప్పిండు, నీ చరిత్ర ఏందో చెప్పిండు. నువ్వు మాందర శ్రీరామరావు గురించి మాట్లాడతావా? ఒక ఆయన అంటాడు పచ్చకామాలు వచ్చిన రోగులు అని మాట్లాడుతున్నావు. అయ్యా పచ్చకామాల్లో రోగులు మీరు, మీకు కళ్ళు కనిపిస్తలే వేయాలా? ఒకసారి రండి మల్లాపూర్, రండి పోదాం, రండి మల్లాపూర్. నేను పిలుపునిస్తున్నాను, మీకు నేను సవాల్ విసురుతున్నా, రండి పోదాం. ఏ రోజు టైం ఇస్తావో చెప్పు. నువ్వుగా టైం ఇచ్చేది నేను పిలుస్తారా? రేపు పొద్దుగాల 10 గంటలకు పోయి మల్లాపురం కాడికి పోయి కూర్చుందాం రా, చర్చి సందాడికి రా. నేను సవాలు ఇస్తున్నా. బడారంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడుగా మీకు సవాలు ఇస్తున్నా. మల్లాపురం రండి పోదాం. డబుల్ బెడ్రూమ్లో పరిస్థితి ఏందో చూపిస్తారు రండి. కామేష్ రెడ్డి మీకు ఇంకోసారి చెప్తున్నా, కళ్ళు చెక్ చేయించుకో. నువ్వు కంటి వెలుగు కోలేనట్టు, నువ్వు కంటి వెలుగు ప్రోగ్రామ్ నువ్వు చేయలేనట్టు, నువ్వు కంటి వెలుగు పోయినప్పుడు ఒకసారి కళ్ళు చెక్ చేయించుకొని రా, మల్లాపురం రా. శ్రీరామనాథ మీద ఇంకోసారి బిడా ఖబర్దార్. శ్రీరామనాథ గురించి ఇంకొకసారి అయినా నువ్వు ఇట్లనే మాట్లాడినావనుకో బిడ్డా, నీ పని అవుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావు, ఎవరేమన్నారు? సబితా ఇంద్రెడ్డి సైన్యం అంట వస్తేనంట గాలి కొట్టుకోపోతారంట. బిడ్డా సబితా ఇంద్రెడ్డి సైన్యం కాదు, బీజేపీ కార్యకర్తలకు కాలి కన్నెర్ర వేసి చూస్తేనే ఆ కంటి చూపుకే చచ్చిపోతావు నువ్వు. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకో. మీరు అభివృద్ధి చేయడంలో మీరు విఫలమయ్యారు. ఒక బడంపేట మున్సిపల్ కార్పొరేషనే కాదు, మొత్తం మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక ఆయన అంటున్నాడు పక్కకించి, గణాంకాలతో సహా వస్తా అన్నాను. గణాంకాల లెక్కలు మొత్తం తీసుకొని వస్తాను. నేను చెప్తున్నాను, రేపు పొద్దుగాల ఇదే మల్లాపూర్ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ కాడికి రా, నేను లిస్టు తీసుకొని వస్తా, నువ్వు లిస్టు తీసుకొని రా, అక్కడ కూర్చొని మాట్లాడదాం. మీకు చేతగాక ఏదో అల్లివల్లి మాటలు చెప్పి 4 మాటలు చెప్పగానే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు మీరు. మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇవాళ పచ్చకామాలు ఎవరికి వచ్చినాయో ప్రజలే చెప్తారు. ప్రజల దగ్గరకు పోతే ప్రజలే చెప్తారు పచ్చకామాలు ఎవరికి వచ్చినాయని. మీరు చాదాక పని చేయక ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు మా మీద దాడులు చేయించిన పోలీసులతోటి. దాడులు చేయించాను. రాత్రి నిన్న మెసేజ్ పెట్టావు కదా, అడ్డుకో వస్తారా చూస్తా అన్నావు కదా, ఇక్కడ వినవయా? వచ్చినాం, టైంకి వచ్చినాం, బరాబర్ 10 అన్నాం, 10 గంటల కాడికి వచ్చినాం. మా సత్తా ఏందో చూపించినాం. ఏడికొన్నా బిడా కామేష్, బిడా గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, జాగ్రత్త. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దుగాల 10 గంటల మల్లాపూర్ డబుల్ బెడ్రూమ్ కాడికి రా. వచ్చిన తర్వాత అక్కడ మీడియా ద్వారా మీరు చేసిన ఉద్దారకం ఏందో మేము బయట పెడతాం. ప్రతి ఒక్కటి లెక్కతో సహా తీసుకొస్తా. గుర్తుపెట్టుకోరు, ఎవరెవరు కబ్జాలు చేసిండ్రో, ఎవరేం చేసిండ్రో, ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని వస్తా. రా, దమ్ముంటే రండి రేపు పొద్దుగాల. నేను భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా నేను మీకు సవాల్ విసురుతున్నా. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.